జియో గురించి ఈ వార్త వింటే మీరు షాక్ తింటారు. ఓ పేరు మోసిన వ్యాపారవేత్త ఇన్ని రోజులుగా ఉచిత సర్వీసులను ఎందుకు అందరికిస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయం వింటే మీకే తెలుస్తుంది. అదేమిటంటే ఏ వ్యాపారవేత్త కూడా ఉచితంగా ఏది ఇవ్వాలనుకోడు. ఎంతో కొంత లాభం తప్పక ఆశిస్తాడు. ఇక్కడ జియో ఫ్రీ ఆఫర్ల వెనక ముఖేష్ అంబానీ పెద్ద దోపిడీ ప్లానే ఉందంటున్నారు టెక్ నిపుణులు. సాధారణంగా ఫోన్ కాల్ మాట్లాడడానికి ఇది వరకు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయల ఇలా చిన్న చిన్న డినామినేషన్లలో రీఛార్జ్ చేసుకునేవాళ్ళు. కానీ జియోకు అలవాటు పడ్డాక ఈ పరిస్థితి లేదు. రీఛార్జ్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి 300కు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇదిగాక జియోలో మాట్లాడాలంటే అది అందించే యాప్లోనే మాట్లాడాలి. ఈ యాప్ ద్వారా మాట్లాడాలంటే డేటా రీఛార్జ్ తప్పక చేసుకోవాలి. అంటే డేటా రీఛార్జ్ చేసుకుంటేనే SMS కానీ ఫోన్ కాల్ కానీ చేసుకోవచ్చు. ఈ యాప్లో హిడెన్ కాల్ రేట్లు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇతర టెలికాం కంపెనీలను దివాలా తీసేలా ఉచితం పేరుతో వాళ్ల కస్టమర్లను భారీగా జియోలో చేర్చుకున్నారు. జియో ఓన్లీ 4G నెట్వర్క్లోనే పనిచేస్తుంది. అంటే 2G, 3G నెట్వర్క్లలో కంటే 4G డేటా ఛార్జీలు కూడా అధికమే. జనాలు ఒకసారి 4Gకి అలవాటు పడ్డారంటే ఒకసారి రీఛార్జ్ చేసుకున్న డేటా ప్లాన్ ఒక్క రోజులో అయిపోవచ్చు, లేదా ఒక వారంలో అయిపోవచ్చు. ఆ తర్వాత డేటా డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే స్లో అయిపోతుంది. జియో యాప్లు డేటా ఉంటేనే పనిచేస్తాయి. అవి పనిచేస్తే డేటా త్వరగా అయిపోతుంది. సో వినియోగదారుడు తప్పకుండా బూస్టర్ యాడ్ ఆన్లైన్ ప్యాకేజీలకు వెళ్లాల్సిందే. సో ముఖేష్ అంబానీ అందిస్తున్న ఉచిత జియో సర్వీసుల వెనక ఇంత దారుణమైన దోపిడీ దాగుందని మీరు అస్సలు కనిపెట్టలేరు.